జరగనున్న అధ్యక్ష పోరులో ట్రంప్ గెలుపుకు అవకాశం ఉందన్న వాదనలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. దీనిపై తాజాగా జరిగిన పోల్లో అదే విషయం వెల్లడి కాగా ప్రస్తుత అధ్యక్షుడు బిడెన్ ను కార్నర్ చేయడంలో ట్రంప్ దూసుకెళ్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. యునైటెడ్ స్టేట్స్ లో అధ్యక్ష ఎన్నికల్లో ఓటర్లు జో బైడెన్ కంటే డొనాల్డ్ ట్రంప్ కే మొగ్గు చూపుతారన్న వాదనలు కాకరేపుతున్నాయి. ఈ సందర్భంగా న్యూయార్క్ టైమ్స్ సియానా కాలేజీ నిర్వహించిన పోల్లో బైడెన్ మళ్లీ అధ్యక్షుడిగా ఉండడానికి 43% మంది మద్దతివ్వగా 48% మంది ట్రంప్ అత్యున్నత పదవికి మద్దతిచ్చారు. ఈ పోల్లో 10% మంది ఖచ్చితంగా తెలియదని తెలిపారు. దేశం సరైన దిశలో పయనిస్తోందని 4గురిలో 1 మాత్రమే భావిస్తుండగా బైడెన్ విధానాలు దేశానికి సహాయం చేయడం కంటే వ్యక్తిగతంగా తమను బాధించాయని 2 రెట్లు ఎక్కువ మంది ఓటర్లు విశ్వసించారు. ఇక 47% మంది బైడెన్ ఉద్యోగాన్ని నిర్వహించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇదిలా ఉంటే 2020 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ తనకు ఓటు వేసిన 97% ఓటర్లను ఇప్పుడు గెలుస్తారని, బైడెన్ తన 2020 ఓటర్లలో 83% మందిని మాత్రమే గెలుచుకున్నారని పోల్ పేర్కొంది. అంతకుముందు ఎన్నికల్లో బైడెన్ కు ఓటు వేసిన 10% మంది ఓటర్లు ఈసారి ట్రంప్ కు మద్దతుగా నిలుస్తారని అంచనాలు వినిపిస్తున్నాయి. ఇక డెమోక్రటిక్ ప్రైమరీ ఓటర్లలో 23% మంది మాత్రమే బైడెన్ పట్ల ఉత్సాహంగా ఉన్నారు. రిపబ్లికన్లలో సగం మంది ట్రంప్ గురించి చెప్పారు. ట్రంప్ గురించి రిపబ్లికన్ల కంటే బైడెన్ పార్టీకి నాయకుడిగా ఉండడంపై తమకు అసంతృప్తి లేదా కోపం ఉందని ఎక్కువ మంది డెమోక్రాట్లు చెప్పారు. ఇదిలా ఉంటే ట్రంప్ మిస్సౌరీ, మిచిగాన్, ఇడాహోలో రిపబ్లికన్ కాకస్ లో ట్రంప్ గెలుపొందారు. 15 యుఎస్ రాష్ట్రాల్లోని ఓటర్లు ప్రతిపక్షానికి తమ ప్రాధాన్య అభ్యర్థిని ఎన్నుకునేటప్పుడు వచ్చే వారం సూపర్ ట్యూస్డేలో జరిగే ప్రతి రాష్ట్ర నామినేటింగ్ పోటీలో ట్రంప్ ఇప్పుడు విజయం సాధించారు. ఇదిలా ఉంటే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు జో బైడెన్ ను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాను పడగొట్టడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తన ప్రత్యర్థుల ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నంలో వారిని విమర్శలను సంధించడంలో ట్రంప్కు సుదీర్ఘ చరిత్ర ఉంది. 2020 ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి మాజీ అధ్యక్షుడి ప్రయత్నాలను సూచిస్తూ బైడెన్ ట్రంప్ను ప్రజాస్వామ్యానికి ముప్పుగా పేర్కొన్నారు. ట్రంప్ మద్దతుదారులు శాంతియుతంగా అధికార మార్పిడిని ఆపడానికి ప్రయత్నించడంలో ఆ ప్రయత్నాలు యుఎస్ క్యాపిటల్పై దాడికి ముగిశాయి. బైడెన్ ను ట్రంప్ తన నేరారోపణలకు బాధ్యుడిగా కూడా ఆయన ఆరోపించారు. తాజాగా ట్రంప్ బైడెన్ సరిహద్దు ప్రచారం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాను పడగొట్టే కుట్ర అని అన్నారు. బైడెన్ అతని సహచరులు అమెరికన్ వ్యవస్థను కూల్చివేయాలని, అసలు అమెరికన్ ఓటర్ల ఇష్టాన్ని రద్దు చేయాలని, తరతరాలుగా వారికి నియంత్రణను ఇచ్చే కొత్త అధికార స్థావరాన్ని ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. శ్వేత జాతీయుల ఓటర్ల శక్తిని బలహీనపరిచేందుకు డెమోక్రాట్లు అక్రమ వలసలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తున్న వ్యక్తులు చాలా కాలంగా ఇలాంటి వాదనలు చేస్తున్నారు. తర్వాత వర్జీనియాలో జరిగిన తన ర్యాలీలో ట్రంప్ మళ్లీ సిద్ధాంతానికి మొగ్గు చూపారు. వలసదారుల గురించి ట్రంప్ వారు తదుపరి ఎన్నికల్లో ఓటు వేయడానికి వారిని సైన్ అప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ట్రంప్ వ్యాఖ్యలపై బైడెన్ టీం గట్టిగా స్పందించింది. దశాబ్దాల్లో అత్యంత కఠినమైన సరిహద్దు భద్రతా బిల్లును చంపిన వాస్తవం నుండి అమెరికన్ ప్రజల దృష్టి మరల్చడానికి ట్రంప్ మరోసారి ప్రయత్నిస్తున్నారని ప్రకటించింది. ఇది తన ప్రచారానికి సహాయపడుతుందని ట్రంప్ భావిస్తున్నారని టీం వెల్లడించింది. నవంబర్ సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రైమరీలు సంవత్సరంలో అతిపెద్ద ఓటింగ్ రోజుగా మారుతాయి. ఈ దఫా 2020లో జరిగిన పోటీ పునరావృతం కానుందన్న వ్యాఖ్యలు విశ్లేషకుల నుంచి వెలువడుతున్నాయి. నార్త్ కరోలినాలో ట్రంప్ ప్రసంగంలో ఎక్కువ భాగం తాను ఎదుర్కొంటున్న నేరారోపణలపై దృష్టి సారించారు. మాజీ ప్రెసిడెంట్ తన న్యాయపరమైన ఇబ్బందులను ప్రైమరీల్లో ఒక శక్తివంతమైన ర్యాలీలో విజయవంతంగా ఉపయోగించుకున్నప్పటికీ సాధారణ ఎన్నికలను నిర్ణయించే అవకాశం ఉన్న మితవాద ఓటర్లతో అతని ఫిర్యాదు సందేశం ఎలా ప్రతిధ్వనిస్తుందోనన్నదే ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రత్యేకించి ఇమిగ్రేషన్ అంశంపై ఇరు నేతలు తమ విధానాలను హైలైట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో అక్రమంగా యుఎస్లోకి ప్రవేశించిన వెనిజులా వ్యక్తి, ఓ నర్సింగ్ విద్యార్థి లేకెన్ రిలే హత్యను ట్రంప్ ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది. చట్టవిరుద్ధంగా దేశంలోని వ్యక్తుల కంటే స్థానికంగా జన్మించిన యుఎస్ నివాసితులు హింసాత్మక నేరాలకు అరెస్టయ్యే అవకాశం ఉందని అధ్యయనాలు కనుగొన్నాయని, వలసదారుల నేరాలకు మరో అమాయక అమెరికన్ ప్రాణం పోకూడదని ట్రంప్ వ్యాఖ్యానించారు. బైడెన్ తెలివితేటలు, మానసిక దృఢత్వంపై పదే పదే దాడి చేసే ట్రంప్ హేలీని నాన్సీ పెలోసీగా, బైడెన్ ను బరాక్ ఒబామాగా చెప్పడం చర్చనీయాంశమైంది.